హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మట్టి పాత్రలు అందరికీ తెలుసు కదా. మట్టి గిన్నెలో వండుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, ఎప్పుడూ కుదరలేదు. రీసెంట్గా బిర్యానీ కొన్నప్పుడు ఈ పాత్రతో పాటు ఇచ్చారని చెప్పాను కదా, అందులో ట్రయల్ చేద్దామని చూశాను. నచ్చితే కొనుక్కుందామని. చికెన్ కర్రీ చేసుకోవాలని ఉండే ఆ పాత్రలో, బట్ నాకు ఎందుకో విరిగిపోతుందేమో అని చెప్పి భయం వేసింది. స్టవ్ మీద పెట్టాం కదా అని భయం వేసింది. అందుకే ఆలూ కర్రీ చేస్తున్నాను. బిర్యానీ అయిపోయిన తర్వాత ఆ పాత్రని నేను 4-5 టైమ్స్ వాటర్తో కడిగాను అండ్ హాట్ వాటర్ పోసి కూడా బాయిల్ చేశాను. సో క్లీన్ అయిందని నమ్మకం వచ్చాకే కర్రీ చేద్దామని చూశాను. మట్టి పాత్రలో కర్రీ చేస్తే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో ఇదంతా చేస్తున్నాను. అండ్ మట్టి పాత్రలో వండుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటారని అంటారు కదా, సో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. కానీ నాకు ఎందుకో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందేమో అని అనిపించింది. నేను కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను ఆయిల్. మీలో ఎవరైనా మట్టి పాత్రలో యూస్ చేస్తున్నారా? చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా మట్టి గిన్నెలో వండడం. సో కర్రీ వండుతున్నంతసేపు చాలా బాగా అనిపించింది. టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. మొత్తానికైతే నా కర్రీ అయిపోయింది. టేస్ట్ చూశాను, చాలా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చాలా డిఫరెన్స్ కనిపించింది నాకు. అండ్ మామూలు గిన్నెలో వండినప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక 2 సెకండ్స్కి అలా కర్రీ ఉడకడం స్టాప్ అవుతుంది కదా. కానీ ఈ పాత్రలో నేను స్టవ్ ఆఫ్ చేశాక హాఫ్ మినిట్ తర్వాత చూసినా కూడా ఇంకా కర్రీ ఉడుకుతూనే ఉంది. నాకేమో గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలని, ఇదేమో గ్రేవీ పోతుందేమో అని చెప్పి నేను చూస్తూనే ఉన్నాను. చాలా సేపు వరకు అలా ఉడుకుతూనే ఉంది. మొత్తానికైతే నా కర్రీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.